హాయ్ హలో స్వీటీస్ వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. ఇల్లంతా క్లీన్ చేసి సర్దడంతో వరుణ్ అలసిపోయి సోఫాలో పడుకొని కునుకు తీస్తూ ఉండగా భూమి వేడిగా ఇద్దరికి టీ పెట్టి తీసుకుని వెళ్ళి బావా అని చిన్నగా పిలిచింది. వరుణ్ లేచి నిద్ర పట్టేసింది అని అన్నాడు. భూమి కప్ వరుణ్ చేతికిస్తూ మేఘా బయటికి వెళ్ళిందంట అని చెప్పింది. ఎక్కడికి, ఎందుకు అని వరుణ్ అడిగాడు. సందీప్ అన్నయ్యకి కాల్ చేశాను. మేఘాని కాస్త గమనిస్తూ ఉండమని, ఎందుకంటే తనలో మార్పు మొదలైంది. లేదో తెలుసుకుందామని అనుకున్నట్టే స్వీటీ వాళ్ళ ఇంటికి వెళ్ళిందంట. అక్కడ కేవలం అరగంట మాత్రమే ఉందంట. ఏం మాట్లాడుకున్నారో సందీప్ అన్నయ్య వినలేదు, కానీ వెళ్ళిందని మాత్రం చెప్పాడు. తిరిగి ఇంటికి బయలుదేరిందంట అని భూమి చెప్పింది. అలా అయితే వదిన వేసిన ప్రేమ వలకి మేఘా బాగానే రియాక్ట్ అవుతుంది అని వరుణ్ అన్నాడు. అవును, నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. మేఘా నిజంగా మారితే అంతకంటే సంతోషం ఇంకేముంది. అటు ఆకాష్తో తన లైఫ్ సెటిల్ అయిపోతుంది. మనకి ఒక గోల తప్పుతుంది. అన్నింటికీ మించి వాళ్ళు బాగుంటే అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఏమైనా అక్క ఎంచుకున్న మార్గం నాకు చాలా నచ్చింది. ఒక్కోసారి ప్రేమతో ఎవరినైనా మార్చవచ్చు కదా అని భూమి అనింది. అదే కదా ఇక్కడ జరిగింది. మేఘాలో మార్పు వస్తే అటు అంకుల్ ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా ఫీల్ అవుతారు. మన వైపు నుండి కూడా ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా ఉంటారు అని వరుణ్ అన్నాడు. ఇక మేఘ ఆ వీడియో డిలీట్ చేయడం మాత్రం మిగిలింది. తను నా దగ్గరికి వచ్చి భూమి ఈ వీడియో నేను పూర్తిగా తీసేస్తున్నాను అని చెప్తే నేనెంత హ్యాపీగా ఫీల్ అవుతానో బావా అని భూమి అనింది. నువ్వు చూస్తూ ఉండు, మేఘ నిజంగా కానీ మారాలి అనుకుంటే నువ్వు చెప్పినట్టు నీ దగ్గరికి వచ్చి వీడియో డిలీట్ చేస్తుంది అని వరుణ్ అన్నాడు. భూమి నవ్వి అదే జరగాలి అని అనింది. సరే, ఇల్లు మొత్తం క్లీన్ చేశాను కదా, బాగా దుమ్ము పట్టేసున్నాను, వెళ్ళి స్నానం చేస్తాను అని వరుణ్ అన్నాడు. సరే, నువ్వు వెళ్ళి స్నానం చేయి, నేను వంట మొదలు పెడతాను అని భూమి చెప్పింది. భూమి ఇంట్లో ఒక కూరగాయ కూడా లేదు, ఎలా వంట చేస్తావు? ఒక పని చేయి, నేను స్నానం చేసి బయటికి వెళ్ళి భోజనం తెచ్చేస్తాను. ఆలోపు నువ్వు ఫ్రెష్ అయిపో, కలిసి భోజనం చేసిన తర్వాత అని వరుణ్ రాగం తీస్తుంటే భూమి బ్లష్ అవుతూ మొహానికి రెండు చేతులు అడ్డు పెట్టుకొని బావా వెళ్ళి ఫ్రెష్ అవ్వు, నేను నా బట్టలు సర్దుకోవాలి అని అనింది. వరుణ్ భూమి సిగ్గు చూసి గట్టిగా నవ్వి వెళ్తూ వెళ్తూ తన నడుం గిల్లి వెళ్ళాడు. అబ్బా అని భూమి నడుం మీద చేయి పెట్టుకొని వరుణ్ వెళ్ళిన వైపు చూసి నవ్వుకుంది. వరుణ్ ఫ్రెష్ అయి వచ్చి సోఫాలో పద్మాసనంలో కూర్చొని గడ్డం కింద చేయి పెట్టుకొని సీరియస్ గా టీవీ చూస్తున్న భూమిని చూసి, ఏ కనీసం మొగుడి తల తుడవాలని కూడా తెలియదు కదా నీకు? బాగా అలసైపోయానే, కాబట్టి నా విలువ నీకు తెలియట్లేదు. అదే మీ నాన్న చూసి తెచ్చిన సంబంధం అయి ఉంటే ఈ పాటికి నాకు సేవలు చేసేదానివి అని వరుణ్ రాగాలు తీస్తూ అన్నాడు. భూమి టీవీ చూస్తూనే అంత లేదు, మూసుకొని వెళ్ళి భోజనం తీసుకొనిరా, అసలే మధ్యాహ్నం కూడా తినలేదు అని చెప్పింది. కలికాలం అప్పట్లో అయితే భర్తల్ని కూర్చోబెట్టి భార్యలు తలంటూ స్నానం చేయించి చక్కగా వేడి నీళ్లు తల మీద పోసి లోపలికొచ్చాక తల తుడిచి ఐరన్ చేసిన బట్టలు చేతికిచ్చేవాళ్ళు. ఇప్పుడు చూడు, నేను స్నానంకి వెళ్ళిన దగ్గర నుండి చక్కగా ముగ్గు మధ్యలో ఉండే గొబ్బెమ్మలా కూర్చొని టీవీ చూస్తున్నావు అని వరుణ్ గుర్రుగా చూస్తూ అన్నాడు. భూమి స్ట్రైట్ గా కూర్చొని నడుము మీద రెండు చేతులు పెట్టుకొని, అంటే నేను ముగ్గులో గొబ్బెమ్మనా అని మొహం మార్చుకొని అడిగింది. వరుణ్ తల కొట్టుకొని తల తుడుచుకుంటున్న టవల్ని భూమి మీద విసిరి, ఇంత మ్యాటర్లో నీకు గొబ్బెమ్మ తప్ప ఇంకేం అర్థం కాలేదా? వెళ్ళి స్నానం చేయి, నేను వెళ్ళి భోజనం తెస్తాను అని అన్నాడు. భూమి నవ్వి, బావా భోజనంతో పాటు ఐస్ క్రీం కూడా తీసుకొనిరా, తిని చాలా రోజులైంది అని పళ్ళన్నీ బయటపెట్టి అడిగింది. తెచ్చి చేస్తాలే అని వరుణ్ బయటికి వెళ్ళాడు. భూమి డోర్ వేసి గడిపెట్టకుండా స్నానానికి వెళ్ళింది. భూమి తలస్నానం చేసి రూంలోకొచ్చి చక్కగా ఒక్కటే ఉండడంతో పాటలు పాడుకుంటూ రెడీ అవ్వడం మొదలుపెట్టింది. చీర కట్టుకుంటూ ఏంటో ఈ చీర కట్టుకోవడం, అవసరమైనప్పుడు అక్క ఉండేది, ఇప్పుడు నేనే కట్టుకోవాలి అనుకుంటూ తిప్పలు పడుతూ మొత్తానికి సగం వరకు బానే కట్టింది. మిగిలింది దీర్ఘంగా చీర మీదే కాన్సన్ట్రేషన్ పెట్టి నిదానంగా కుచ్చిళ్ళు పెట్టుకుంటూ ఉండగా వరుణ్ ఇంట్లోకొచ్చి వంటగదిలోకి వెళ్లి కవర్స్ అన్నీ పెట్టి బెడ్రూమ్ డోర్ తీశాడు. భూమిని వెనుక నుండి చూసి బాగా కష్టాలు పడుతుందని నవ్వుకుని మెల్లగా దగ్గరికి వెళ్లి వెనుక నుండి గట్టిగా హత్తుకున్నాడు. భూమి అద్దిరిపడి చీరని వదిలేసి ఆ అని అరవడం మొదలుపెట్టింది. నేనే నేనే అరవకు, చుట్టుపక్కల వాళ్ళు వచ్చారంటే నన్ను చితకబాతారు అని వరుణ్ అన్నాడు. నడం చుట్టూ వేసిన చేతుల మీద ఒకటి చరిచి, మరిదేమైనా బావుందా? నేనేమైనా పారిపోతానా? నీతోనే ఉంటాను, నీకు కావాల్సింది కూడా ఇస్తున్నాగా, మరెందుకురా ఆత్రం అని భూమి అనింది. వరుణ్ భూమి భుజం మీద ముద్దు పెడుతూ, పెళ్లి కాకుండా ఉంటేనే చాలా మేలు,
తప్పని మనసుకి ముసుగు వేసి మూసుకొని పడుకునేవాణ్ణి. కానీ ఇప్పుడు అలా కాదు. నువ్వు నాదానివే అని నా మనసు చెప్పి నన్ను రెచ్చగొడుతుంది. ఏం చేయని చెప్పు అని వరుణ్ అమాయకంగా అన్నాడు. భూమి వరుణ్ వైపు తిరిగి బావా అని షర్ట్ పట్టుకుని లాగి బుగ్గ మీద చిన్న ముద్దిచ్చి ఆకలి వేయట్లేదా అని అడిగింది. వేస్తుంది కానీ ఏ ఆకలి కాదు ఈ ఆకలి అని భూమి నడుము మీద చేయి వేసి గట్టిగా తన మీదకి లాక్కున్నాడు వరుణ్. అప్పటికే భూమి బుగ్గలు పింక్ కలర్లోకి మారిపోవడమే కాకుండా తన చూపుల్లో కూడా తేడా గమనించిన వరుణ్ మరి కొంచెం అల్లుకుపోతూ ఏంటి ఓకేనా అని అడిగాడు. భూమి ఏం మాట్లాడకుండా ఉండడంతో అయినా నీ పర్మిషన్తో నాకేంటి పని, నువ్వు నా దానివి నాకు మాత్రమే, నేనెప్పుడైనా ఏమైనా చేసే హక్కు ఉన్నప్పుడు అడగడం వృధా కదా అని వరుణ్ భూమి బుగ్గ మీద నుండి మెడ మీదకి పెదవులతో రాస్తూ వెళ్తూ అన్నాడు. వరుణ్ చుట్టూ చేతులు వేసిన భూమి వాటిని బిగిస్తూ అవును నేను నీకు మాత్రమే అని అనింది. వరుణ్ భూమి పెదవులు అందుకొని గాఢంగా ముద్దు పెడుతూ తనని కొంచెం కొంచెం అల్లుకుపోతూ మరో మధురమైన కలయికతో దగ్గరయ్యారు. ఆకాష్ మేఘ డిన్నర్ చేశాక రూంలోకి వెళ్లారు. మేఘ ఆకాష్ ఇద్దరూ బెడ్ ఒకటే కావడంతో ఒకరినొకరు చూసుకుంటూ సైలెంట్ గా ఉన్నారు. నేనెక్కడ పడుకోవాలి అని ఆకాష్ చూసి చూసి అడిగాడు. అదే నాకు అర్థం కావడం లేదు. ఇక్కడేమో ఒకటే బెడ్ ఉంది, నీ దగ్గర ఏదైనా ఐడియా ఉందా అని మేఘ అడిగింది. లేదు, ఒకవేళ ఉన్నా చెప్పను అని ఆకాష్ అన్నాడు. ఎందుకు చెప్పావు అని మేఘ అడిగింది. ఏమో, నేను చెప్పిన ఐడియా నాకు అనుగుణంగా ఉంటే నువ్వు ఏదో చేయాలని నీకోసమే ఇలాంటి ఐడియా వేశావు కదా నువ్వంటే, అందుకే నువ్వే చెప్పు అని ఆకాష్ అన్నాడు. ఇదిగో ఐడియా ఉంది చెప్తాను, కానీ అడ్వాంటేజ్ తీసుకుంటే మాత్రం అస్సలు బాగోదు, నేను అస్సలు మంచిదాన్ని కాదు అని మేఘ అనింది. అదే నాకు తెలుసులే, ముందు ఐడియా ఏంటో ఏడు. అసలైతే కింద పడుకునేవాణ్ణి, కానీ మంచు కాలం కింద పెట్టిన కాలే జిల్లంటుంది, అందుకే ఇలా ఐడియా కోసం చూస్తున్నా. ముందే చెప్తున్నా, కింద ఉంటే ఊరుకునేది లేదు, మా ఇంట్లో నిన్ను కూడా కింద పడుకోబెట్టలేదు కదా అని ఆకాష్ అన్నాడు. నువ్వు మరీ అంతలా చెప్పాల్సిన అవసరం లేదు, నేనే మరీ కింద పడుకో ఏం పెట్టనులే, మళ్ళీ రేపు ఊరికి వెళ్తే ఏడుస్తావు కదా నన్ను నేల మీద పడేశారని అని మేఘ మూతి తిప్పుతూ అనింది. సరే ఏదో ఐడియా అన్నావు కదా అది చెప్పు, అసలే డిన్నర్ చేసి ఇక్కడికి వచ్చి గంట నుండి ఇద్దరం నిలబడుకునే ఉన్నాం అని ఆకాష్ అన్నాడు. ఏముంది, బెడ్ ఎలాగో పెద్దగానే ఉంది కదా, అటు ఇటు పడుకోవడమే అని మేఘ అనింది. ఎందుకు, రేపొద్దున నిద్రలేచి నన్ను అక్కడ తాకాడు ఇక్కడ తాకాడని అబద్ధాలు చెప్పడానికా అని అడిగాడు. మేఘ సీరియస్ గా చూడ్డంతో ఆకాష్ ఇంకేం అనలేక సరే సరే లైట్ ఆపు నాకు నిద్ర వస్తుంది అని బెడ్ మీద ఒక సైడ్ కి పడుకున్నాడు. మేఘ లైట్ ఆఫ్ చేసి మరో పక్కకి వెళ్లి పడుకుంది. ఒక అరగంట దాటినా ఆకాష్కి నిద్ర రాకపోవడంతో చెయ్యి నొప్పిగా అనిపించి మరో పక్కకి తిరిగి పడుకున్నాడు. బెడ్ ల్యాంప్ వెలుగులో ఆకాష్ చూపు మేఘ మీదికి మళ్ళింది. ఆకాష్ మేఘాని పట్టి పట్టి చూస్తూ తన చూపుని మేఘ నడుం మీద నిలిపాడు. అంత ఏసీలో కూడా చెమటలు పట్టడంతో తుడుచుకొని వెల్లికిలా పడుకొని సీలింగ్ వైపు చూస్తూ కొంచెం తల తిప్పి మరోసారి మేఘ వైపు చూసి చూడ్డానికి ఇది కూడా అందంగానే ఉంటుంది, కానీ పొగరే బస్తాలు బస్తాలుంది అని ఆకాష్ అనుకున్నాడు. అయినా నా కర్మ గాలి ఈ ఉప్పు బస్తాని ఎలా మోసుకెళ్ళాను రా దేవుడా, ఆ రోజు ఆవేశంలో తెలియలేదు గాని ఒంటి మీద కండలేనట్టే ఉంది, కానీ ఈజీగా 60 కేజీలుంటుంది, ఆ దేవుడు దీన్ని నాకు తగిలించాడు అని ఆకాష్ లోపల మాట్లాడుకున్నాడు. చాలాసేపటికి మంచి నిద్రలోకి వెళ్ళాడు. బావా నువ్వు కాస్త బరువు తగ్గితే బెటర్, నేను మోయలేకపోతున్నా అని భూమి వరుణ్ చెస్ట్ మీద వేలితో రాస్తూ అనింది. వరుణ్ హహా అని గట్టిగా నవ్వుతూ నీకంటే స్లిమ్ గా ఉన్నా అని అన్నాడు. అంటే నేను డ్రమ్లా ఉన్నానా అని భూమి ఉడుక్కుంటూ చూసింది. లేదు కరెక్ట్గా అంటే ముద్దుగా బొద్దుగా ఉన్నావు అని వరుణ్ అన్నాడు. ఎలాంటి డ్రామాలు నా దగ్గర కాదు, నువ్వే లావు ఒప్పుకో అని భూమి అరిచింది. వరుణ్ నవ్వుతూ సరే సరే ఎలాగో రేపటి నుండి నీ వంట కదా, నెల తిరిగేసరికి బక్కచిక్కిపోతాలే అని అన్నాడు. అంటే నా వంట బాగోదా అని భూమి అడిగింది. వరుణ్ తల కొట్టుకుని దేవుడా పెళ్ళవ్వడం వల్ల ఇది ఇలా మారిందా లేక పెళ్ళాలంతా ఇంతేనా, కాలికిస్తే వేలికి వేలికిస్తే కాలికి అని అన్నాడు. అంటే నేను వాదులాడుతున్నానా అని భూమి అంటుంటే వరుణ్ భూమి పెదవుల మీద ముద్దు పెట్టి కాస్త గ్యాప్ ఇవ్వవే, లేదంటే ఇదే పనిష్మెంట్ కంటిన్యూ అవుతుంది గుర్తుపెట్టుకో అని అన్నాడు. భూమి మూతి తిప్పుతూ పోరా ఇదేమీ పనిష్మెంట్ కాదు అని అంటూ ఉండగా భూమి ఫోన్ మోగింది. వరుణ్ పక్కనే ఉన్న ఫోన్ తీసుకొని మీ అక్క ఏంటో మాట్లాడు అని లిఫ్ట్ చేసి ఇచ్చాడు.
హలో అక్క అని భూమి అనింది. భూమి తిన్నారా అని వేద అడిగింది. ఫుల్గా అని వరుణ్ నవ్వాడు. భూమి వరుణ్ నోటి మీద చేయి వేసి హా అక్క తిన్నాం, మీరు అని అడిగింది. తిన్నాంరా, రేపొకసారి ఇంటికి రండి, మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అని వేద అనింది. అలాగే అక్క, తప్పకుండా వస్తాం అని భూమి అనింది. ఏం చేస్తున్నారు అని వేద అడిగింది. భూమి మాట్లాడేలోపు వరుణ్ చిన్నగా ముద్దు ముచ్చట్లాడుతున్నాం అని అనడంతో వేదాకి వినిపించి నవ్వుకొని ఓహో బాగా బిజీగా ఉన్నారు, రాంగ్ టైంలో కాల్ చేశా అని అనింది. అక్క అదేం లేదు అని భూమి వరుణ్ చుట్టు పట్టుకొని లాగింది. అబ్బా రాక్షసి అని వరుణ్ అనడంతో సరే సరే రేపింటికొచ్చేయండి అని వేద నవ్వుకుంటూ కాల్ కట్ చేసింది. భూమి ఫోన్ పక్కన పెట్టి వరుణ్ మెడ పట్టుకొని రేప్ పంది అక్కకు అర్థమైందిరా, నీ నోరు ఊరికే ఉండదు అని అరిచింది. వరుణ్ నవ్వుతూ మరి కొత్తగా పెళ్లైన వాళ్ళకి ఈ టైంలో కాదు ఏ టైంలో కాల్ చేయకూడదు, ఇలాంటివే జరుగుతాయి మరి అని భూమి చేతుల్ని గట్టిగా పట్టుకొని తన చిన్ మీద కిస్ చేశాడు. పోరా ముందిక్కడ నుండి వెళ్ళు, ఆకలిగా ఉంది నాకు, రెడీ వస్తా అని భూమి అనింది. నీకు చీర కట్టుకోవడం రావడం లేదు కదా, నేను సాయం చేస్తాను అని వరుణ్ జుట్టు సరి చేసుకుంటూ చెప్పాడు. అవసరం లేదు, బోడి నీ సాయం అని భూమి మూతి తిప్పింది. ఈ రోజుల్లో మంచి చేస్తానంటే నీలాంటి వాళ్ళు అడ్డుకుంటారు అని వరుణ్ లేచి సరే త్వరగా వస్తే తినేసి అని రాగం తీస్తుంటే చంపుతా నిన్ను, వెళ్ళు వెళ్ళు, ఈ రోజుకింతే, వెళ్ళి ప్లేట్లో వడ్డించు అని భూమి అనింది. వరుణ్ నవ్వుకుంటూ వెళ్తూ వెళ్తూ భూమి బుగ్గ పట్టుకొని లాగి వెళ్ళాడు. భూమి బుగ్గ రుద్దుకుంటూ చిన్నగా నవ్వుకుంది. భూమి కుస్తీలు పడి మొత్తానికి చీరని అదో రకంగా కట్టుకొని హాల్లోకి వెళ్లేటప్పటికే చక్కగా బిర్యానీ పెట్టి పక్కన ఆనియన్స్ లెమన్ పెట్టి తీసుకొచ్చి పెట్టాడు వరుణ్. ఓహో బిర్యానీ తెచ్చావా అని భూమి ఎగ్జైట్ అవుతూ అడిగింది. హా నీకిష్టం కదా అందుకే తెచ్చాను అనగానే భూమి హ్యాండ్స్ వాష్ చేసుకొని వచ్చి చక్కగా కూర్చొని పళ్ళెం తీసి ఒడిలో పెట్టుకుని తినడం మొదలుపెట్టింది. భూమికి బిర్యానీ అంటే చాలా ఇష్టమని వరుణ్కి తెలుసు కనుక ముక్కలు మొత్తం తన ప్లేట్లోనే పెట్టాడు. బావా ముక్కలన్నీ నాకే వేశావా అని భూమి తింటూ అడిగింది. నాకొద్దులే, నువ్వు తిను, నాకు పెద్దగా ఆకల్లేదు అని వరుణ్ అన్నాడు. నాకు తెలుసులే నువ్వు నా మీద ప్రేమతోనే ఆ మాట అంటున్నావని, అయినా నేనేమి ఇవ్వట్లేదులే, కావాలంటే సండే మనం చికెన్ కర్రీ చేసుకుందాం, అందులో కొన్ని ముక్కలు ఎక్స్ట్రాగా నీకు ఇచ్చేస్తాను, అవి మాత్రం నేను తింటాలే అని భూమి తింటూ చెప్పింది. వరుణ్ భూమి మాటలకి నవ్వుకుంటూ చిన్నగా తిను, ఘాటుగా ఉంది కదా తగ్గొచ్చేస్తుంది అని చెప్పాడు. ఏం పర్లేదు, ఈజీగా అరాయించుకుంటానులే, అయినా 4 పీసెస్ ఇచ్చాడా, ఇంకొక 2 ఇవ్వచ్చు కదా, వాడు డబ్బులు మాత్రం బాగా తీసుకుని ఉంటాడు కదా అని భూమి అనింది. ఈసారి ఇంకో పార్సల్ ఎక్కువ తెస్తాలే అని వరుణ్ అన్నాడు. ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ తిన్నాక భూమి హ్యాండ్స్ కూడా వాష్ చేసుకోకుండా అక్కడే కూర్చొని ప్లేట్ నేల మీద పెట్టి పొట్ట పట్టుకొని బావా చాలా ఫుల్గా తినేసా, పొట్ట నొప్పిగా ఉంది అని మొహం వేలాడేసి చెప్పింది. వరుణ్ ప్లేట్ తీసుకుని వెళ్లి వేరే బౌల్ అలాగే వాటర్ తీసుకొచ్చి భూమి ముందు పెట్టి తన హ్యాండ్ ని వాష్ చేసి తీసుకుని వెళ్ళాడు. వరుణ్ వంటగదిలో నుండి బయటకు వచ్చేసరికి భూమి అలాగే కూర్చోవడంతో ఏంటి లేయవా అని వరుణ్ అడిగాడు. లేయలేకపోతున్నా, కింద కూర్చున్నా కదా, నువ్వేమో మొత్తం నాకే పెట్టేశావు, ఆత్రంగా తినేశాను, ఇప్పుడేమో ఇదిగో ఇక్కడ పీకల దాకా ఉంది అని భూమి అనింది. వరుణ్ భూమి దగ్గరికి వెళ్లి భూమి చేయి పట్టుకుని పైకి లేపి సోఫాలో కూర్చో, ఐస్ క్రీం తెస్తాను అని అన్నాడు. ఐస్ క్రీంనా అని తన పొట్టని మరోసారి తడుముకొని సరే ఎక్కువ తీసుకురావద్దు, చిన్న బౌల్కి తీసుకురా, మిగిలింది రేపు తింటాను అని భూమి అనింది. వద్దని మాత్రం చెప్పవే అని వరుణ్ వెళ్లి భూమికి బౌల్లో ఐస్ క్రీం తీసుకొచ్చి ఇచ్చాడు. భూమి ఆయాస పడుతూనే తినడం పూర్తి చేసి బావా చాలా రోజుల తర్వాత కడుపు నిండుగా తినేశాను, ఇప్పుడు హాయిగా నిద్రపోతే బాగుంటుంది అని అనింది. ఇప్పుడే తిన్నాం, అప్పుడే పడుకుంటే ఎలా, కాసేపు వాకింగ్ చేయి, ఇలాగే పడుకున్నావనుకో అస్సలు డైజెస్ట్ అవ్వదు, రేపంతా మళ్ళీ అనీజీగా ఫీల్ అవుతావు అని వరుణ్ అన్నాడు. అంతేనంటావా, సరే పద అలా వరండాలో తిరుగుదాం అని వరుణ్ చేయి పట్టుకొని భూమి వెళ్ళింది. ఇద్దరు కలిసి ఒక 10 నిమిషాలు వాకింగ్ చేసిన తర్వాత బావా ఇంకా వెళ్ళిపోదాం, బాగా నిద్రొస్తుంది అని భూమి అనటంతో ఇద్దరు వెళ్లి అన్ని లైట్స్ ఆఫ్ చేసుకుని డోర్స్ లాక్ చేసుకుని పడుకున్నారు. భూమి వరుణ్ చెయ్యి మీద పడుకొని చుట్టూ చెయ్యేసి బావా రేపు అక్క రమ్మంది కదా ఇంటికి వెళ్దాం కదా, మరి నువ్వు ఎప్పటి నుండి షూటింగ్కి వెళ్తావు అని అడిగింది. నాకు రేపటితో లీవ్స్ అయిపోతాయి, ఎల్లుండి వెళ్తాను, చెప్పిన టైంకి షెడ్యూల్ కంప్లీట్ చేయాలి కదా, పెళ్లి అని 4 రోజులు లీవ్ పెట్టాను, దాన్ని కాస్త ఇంకొక 2 రోజులు పెంచాను, మరీ ఎక్కువ అడిగితే బాగుండదు కదా, ఎలాగో మనం లోకల్లోనే ఉన్నాం, ఏదో ఒక టైంలో ఇంటికి వస్తూనే ఉంటాగా అని వరుణ్ అన్నాడు. అవుననుకో, కానీ బాగా వర్క్ చేయి, నీ మూవీ సక్సెస్ అవ్వాలి, నీకు మంచి పేరు రావాలి, అందరూ అదిగో భూమి వాళ్ళ ఆయనే వరుణ్ పెద్ద సినిమా డైరెక్టర్ అని మన ఊర్లో అందరూ చెప్పుకోవాలి అని భూమి చెప్పింది. వరుణ్ నవ్వుతూ వాళ్ళందరూ కాదు, నేను ఈ ఫీల్డ్లో ఉండడం నీకు ఇష్టమేనా అని అడిగాడు.
అదేంటలా అన్నావు? నువ్వు చెప్పా చేయకుండా ఈ కోర్స్ చేసి వస్తే ఇంట్లో వాళ్ళందరినీ ఒప్పించింది నేనే కదా. అయినా నువ్వు ఈ ప్రశ్న ఇప్పుడు కాదు అడగాల్సింది. ఈ కోర్స్ చేసేటప్పుడు భూమి అసలు నీకు ఇలాంటిది ఒకటి ఇష్టమేనా కాదా అని అప్పుడు అడిగితే సమాధానం చెప్పేదాన్ని అని భూమి అనింది. అంటే నీకిష్టం లేదా అని వరుణ్ అడిగాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గైస్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.